పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ శాంతి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ శాంతి చర్చల్లో పాల్గొనడం కోసం ఇరాన్ నుంచి ప్రత్యేకంగా బయలుదేరి వచ్చిన ఒక ప్రతినిధి బృందంతో కలిసిన విమానం వాళ్ళతో వచ్చినటువంటి ఒక విమానం ఇప్పుడు ఆ విమానంలో ఉన్నటువంటి కొన్ని ఫోటోలు ప్రపంచ గుండెలను పిండేసాయి సీరియస్లీ. ఎందుకంటే అది ఒక పెద్ద విమానం, చిన్న ప్రతినిధి బృందం వచ్చారు. బట్ ఆ విమానంలో 168 సీట్లలో ఫోటోలు ఉన్నాయి. ఎవరి ఫోటోలు? అమెరికా, ఇజ్రాయెల్ పాశవికంగా యుద్ధంలో మొదటి రోజే మినాబ్ స్కూల్ మీద దాడి చేసి చిన్న పిల్లల్ని, ఆడపిల్లల్ని చంపేశారు చూడండి, 168 మందిని. ఆ 168 మంది పిల్లలకు ఒక్కో సీటు రిజర్వ్ చేసి ఉంచారు వాళ్ళ ఫోటోలు పెట్టి. అని అంతేకాదు, ఆ సీట్లలో రక్తంతో తడిచి ఛిద్రమైపోయిన బ్యాగులు, బూట్లు, పిల్లలవి స్కూల్ బ్యాగులు, బూట్లు రక్తంతో తడిసిపోయాయి. అవి అలాగే తీసుకొని వచ్చి ఆ విమానంలో తీసుకొని వచ్చారు. ఆ విమానంలో ఆ ప్రతినిధి బృందంలో కీలకమైన వ్యక్తి కూడా ట్వీట్ చేశారు, ఈ విమాన ప్రయాణంలో నా సహచరులు ఈ 168 మంది అని ఫోటోలు పెట్టారు. రక్తంతో తడిసిపోయినటువంటి బూట్లు, స్కూల్ బ్యాగులు. ఈ ప్రతినిధి బృందానికి పేరు కూడా వాళ్ళు పెట్టింది మినాబ్ 168. ఇరాన్ ప్రతినిధి బృందానికి పెట్టిన పేరు కూడా ఒక్కసారిగా ఒక ఉద్వేగభరితమైనటువంటి క్షణాలవి. ప్రపంచం కూడా కాసింత అవి చూసి ఉద్వేగానికి లోనయ్యారు. రక్తంతో తడిచిపోయిన బ్యాగులు, స్కూల్ బ్యాగులు, బూట్లు, చిన్నపిల్లల ఫోటోలు చూసి. వాస్తవానికి అమెరికా, ఇజ్రాయెల్ చాలా పాశవికంగా ఇరాన్ మీద వాళ్ళు దాడికి రాలేదని స్కూళ్ళ మీద బాంబులు వేశారు, ఆసుపత్రుల మీద బాంబులు వేశారు, ఆరోగ్య కేంద్రాల మీద బాంబులు వేశారు, వారసత్వ కట్టడాల మీద బాంబులు వేశారు. వాళ్ళని శిక్షించే వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి సరిపోయింది. కానీ యుద్ధ నేరాల కింద వీళ్ళను మామూలుగా శిక్షించే వాళ్ళు కాదు, అంత అమానవీయంగా యుద్ధం చేశారు వాళ్ళు. సరే, శాంతి చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. అవన్నీ ఫలప్రదమైతే సంతోషం.